హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక ఆ సిస్టర్ చెప్పింది ఎంతవరకు నిజమనేది కామెంట్లో తెలపండి. మీరు చూసిన తర్వాత అది మంచిగా చెడా, ఆవిడ చెప్పింది ఎంతవరకు నిజమనేది కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్యాన్ తిరిగినంతసేపు మనం దాని దిక్కు చూడము, దాన్ని పట్టించుకోము. ఎప్పుడైతే అది బంద్ అవుతుందో దాని వాల్యూ మనకు తెలిసి వస్తుంది. అట్లనే కొందరు ఉంటారు, అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా కన్సిస్టెంట్ ఉంటూ ఏ డిమాండ్ చేయకుండా నిస్వార్థంగా మన కోసం ఆలోచిస్తూ ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళకు అని తపన పడుతూ ఉండి ఒకటిసారి మీ నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు అరే వీడు మారిపోయిండు, ముందు లెక్క లేడు అన్న మాటలు వస్తాయి. అవును, మీకోసం తపన పడుతూ మీకోసం చేస్తున్నప్పుడు మినిమం వాల్యూ రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఆ మనిషికి అనిపిస్తుంది కదా, అరే నేను ఇంత చేసినా నాకు అక్కడ నుంచి ఎటువంటి వాల్యూ రెస్పెక్ట్ లేనప్పుడు నేను ఎందుకు వాళ్ళ లైఫ్ లో ఉండి అని రియలైజేషన్ కి వచ్చి నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయినప్పుడే కదా వాళ్ళ వాల్యూ ఏంటి అనేది మీకు అర్థమయ్యేది. అంతే, ఏదైనా అంతే. మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. మన నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడే ఆ వస్తువు విలువ కానీ ఆ మనిషి విలువ గాని మనకు తెలిసి వస్తుంది. దగ్గరున్నప్పుడు వాల్యూ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఒక్కసారి వాళ్ళు మీ నుంచి వెళ్ళిపోయిందంటే తిరిగి ముందు లెక్క ఉండలేరు. అండ్ మీరు వాల్యూ రెస్పెక్ట్ ఇద్దామన్నా వాళ్ళు తీసుకునే యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు ఉండరు. గుర్తుపెట్టుకోండి.